ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. పళ్ళు మీకు కూడా ఉన్నాయి. పొట్టిదనం అంటే నేను కూడా రాలగొడతాను. నన్ను రచ్చగొట్టకు. నాతో నువ్వు గెలవలేవు. నేను చదివాను మూర్ఖులతో గెలవడం కష్టమని. కృష్ణయ్య అడ్మిషన్ తీసుకునేటప్పుడు మల్లిక మేడం ప్రిన్సిపల్తో నేనే కాలేజ్ ఫస్ట్ వస్తానని చెప్పారు. దయచేసి పరీక్ష బాగా రాసేలా దీవించు. చాలా యూనివర్సిటీ ఫస్ట్ కూడా రావాలా? నీ గురించి డప్పు కొడుతూ మా అమ్మ చెప్పడం, అది ఆ ప్రిన్సిపల్ నమ్మి నీకు అడ్మిషన్ ఇవ్వడం, నువ్వేమో పొలోమంటూ ఎగ్జామ్కి వెళ్తూ అదంతా నిజమైపోవాలని దండం పెట్టుకోవడం. ఎగ్జామ్కి కొన్ని వారాలుంది అనగా అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి కాలేజ్ ఫస్ట్ వచ్చేస్తే పాపం సంవత్సరం మొత్తం అలా బ్యాగ్లు మోసుకుంటూ కాలేజీకి వెళ్ళి తర్వాత ట్యూషన్కి వెళ్ళి ప్రతిరోజు పొద్దున్నే లేచి చదువుకున్నా మరి వీళ్ళంతా ఎవరు? పిచ్చోళ్ళా? అలా అని నేను అనడం లేదు. ఒక్కొక్కసారి సంవత్సరం అంతా ఉందన్న ధైర్యంతో చదువుని పక్కన పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది కొద్ది సమయమే ఉందని ఉన్న టైంని బాగా ఉపయోగించుకొని శ్రద్ధగా గుర్తుండిపోయేలాగా చదువుకునే వాళ్ళు ఉంటారు. నీకు పిచ్చెక్కింది. ఫస్ట్ స్టేజ్లో ఉన్నావు. ఇప్పుడే వెళ్ళి డాక్టర్కి చూపించుకో, కాస్త బయటపడతావు. నేనింకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాను. నయం చేసుకోవచ్చు. మీరు ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. డాక్టర్కి చూపించినా ఫలితం ఉండదు, ముదిరిపోయిందని చెప్తారు. ఏంటి జోకా? ఒక్క నిమిషం. అంత వెటికారం అవసరం లేదు. మరి నువ్వు చెప్పిన దానిలో లాజిక్ ఉందా? అసలు నువ్వు ఎలా కాలేజ్ ఫస్ట్ వస్తాననుకున్నావు? నేను చెప్పిన దాంట్లో లాజికే కాదు, ప్రూఫ్ కూడా ఉంది. అబ్బా, ఏంటో ఆ ప్రూఫ్? కుందేలు తాబేలు కథ. కథ? ఇప్పుడు నువ్వు తాబేలువా? తాబేలు గెలుస్తుందని మీ చేతే చెప్పిస్తా. కథేమిటంటే తాబేలు కుందేలుకి పరుగు పందెం పెట్టారు. కుందేలు కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి తాబేలు తన కనుచూపు మేరలో కనపడకపోయేసరికి కాసేపు పడుకుందాంలే అనుకొని నిద్రలోకి జారుకుందంట. తాబేలు మాత్రం ఓడిపోతానా గెలుస్తానా అన్న అనుమానం లేకుండా తన ప్రయత్నం మాత్రమే చేసిందంట. హలో, ఇంకా సాగదీకు. ఈ కథ అందరికీ తెలుసు. మరెవరు గెలిచారు? తాబేలు. చూసారా, తాబేలే గెలిచిందని మీరు ఒప్పుకున్నారు. అంటే నేను గెలిచినట్టే. హలో మేడం, ఈ కోడి బుర్ర మొత్తం ఇక్కడే వాడేక్కు. కాస్త పరీక్ష రాయడానికి కూడా దాచిపెట్టుకో. మీరు ఆఫీస్కి వెళ్ళి పని చూసుకోండి. నేను సాయంత్రం ఇంట్లో కలుస్తాను. బాయ్. ధ్రువ్, ఉమ్మా. నీ పొట్టి. ఈ ఎగ్జామ్లో నువ్వెలా పాస్ అవుతావో నేను చూస్తాను. ఫెయిల్ అయిపోతావే. అయినా కూడా నేనే మీ బాస్. మీరే నా కింద పనిచేసే మేనేజర్. చేస్తా మేనేజర్గా నీ కింద చూస్తూ ఉండు. సార్, క్వశ్చన్ పేపర్. నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా చల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపే డౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓటు గుండె మాటుల్లోనా
మీరు రాముల వారు, నేను హనుమంతుణ్ణి. సర్లే రా. హా. చినుకు చిగురు కలువ కొలను అన్నీ నువ్వేలే, అలలు శిలలు కలలు తెరలు ఏవైనా నువ్వేలే, ప్రశ్న బదులు హాయి దిగులు అన్నీ నీలోనే, నువ్వు ఎలా చూపమని నిన్నే కోరితే అలా ఆ క్షణమే చూపిస్తుంటుందే, ఇది గ్రహిస్తే మనసే నువ్వు తెరిస్తే ప్రతిరోజు అయ్యయ్యో, మర్చిపోయాను. ఏమైంది? ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఒక మంత్రం ఉంది. మంత్రమా? ఐస్ క్రీమ్ కా? అవును. ఎలా పెట్టండి చెప్తాను. ఇప్పుడేనండి. ఐస్ క్రీము, ఐస్ క్రీము, ఐస్ క్రీమ్ అబ్యో, ఐస్ క్రీమ్ ఓబియో, ఐస్ క్రీమ్ యా. ఐస్ క్రీమ్ యా. ఇప్పుడు చెయ్యి ఇలా పెట్టండి. ఇలా 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 అనండి. ఇప్పుడు తినాలి. చిరంజీవి గారి సినిమా ఫాలో అవుతున్నావు కదా, కొట్టేస్తా. తిను. ఫ్రస్ట్రేషన్ వెంకటేష్ గారిది కదా. తిను. అందుకే ఈ క్షణం ఓ నవ్వే నవ్వే సంతోషం. భయపడ్డావా? తీ ఫోటో. అత్తమా ఇలా పెట్టండి. ఆదర్శం ఉరుమో మెరుపో ఎదురే పడని